నువ్వలా చూడకు, వాళ్ళందరినీ చంపేశాను. చూడు, ఈరోజు నా మెదడు వేడెక్కిపోయింది. నా దారికి అడ్డు రాకు, లేకపోతే తప్పు జరుగుతుంది. నా దుద్దు ఎక్కడా? మేడం, వీళ్ళు ముగ్గురు చచ్చిపోయారు. ఒక పని చేయండి, డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ సరే చేయండి. మేడం. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ అంబులెన్స్ కి ఇన్ఫార్మ్ ఓకే. చేయండి. దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించండి. ఓకే మేడం. డెడ్ బాడీ దగ్గర విరిగిపోయిన గాజులు, ఇంకా ఇయర్ రింగ్స్. ఒకవేళ ఆ అమ్మాయి మర్డర్ చేసి ఉంటుందా? ఒకవేళ ఒక అమ్మాయి చంపేసి ఉంటుందని అనుకుంటా. లేదు లేదు, ఒక అమ్మాయి వీళ్ళు ముగ్గురిని చంపడానికి అవ్వదు. ఆ అమ్మాయిలు కూడా అంత వీకేం కాదు. వాళ్ళ పరిస్థితి చూస్తే అలా అనిపించడం లేదు. వాళ్ళని ఒక అమ్మాయి మర్డర్ చేసి ఉంటుందని. కానీ ఇలా అయి ఉండొచ్చు. ఈ మర్డర్ కి కారణం ఎవరైనా అమ్మాయి అయి ఉండొచ్చు. అవును మేడం, ఉండొచ్చు. మేడం, అక్కడ ఇంకో డెడ్ బాడీ ఉంది చూడండి. ఎవరో లేపింది. తాగేది అడుగు తిడతావు. ఏంట్రా చేస్తున్నావు ఇక్కడ? అది సార్, నేను ఇక్కడ నిద్రపోతున్నాను సార్. ఎందుకు పడుకోకూడదా ఏంటి? ఎంతసేపటి నుంచి ఇక్కడే ఉన్నావు? సార్ సరే సార్, నాకు అసలు ఓరైంది. ఇక్కడ నిద్రపోయాను సార్. ఏమైంది సార్? ఏమైనా ప్రాబ్లమా? ఇక్కడ ముగ్గురిని మర్డర్ చేశారు. మేడం, ఇక్కడ గొడవ జరిగినట్టు అనిపించింది నాకు. నేను చూశాను, తల్లి మీద సత్యం చూశాను మేడం. నువ్వేం చూసావో చెప్పు. ముగ్గురు కలిసి తాగుతూ ఉన్నారు.
అప్పుడు మధ్యలో ఒకడు వచ్చాడు, వచ్చి వాళ్ళని కొట్టాడు మేడం. డిషు 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 అని కొట్టాడు మేడం. చూడడానికి అబ్బో భయంగా ఉంది మేడం. నువ్వు తను ఎవడో చెప్పగలవా? మేడం తప్పకుండా చెప్పగలను. అర్జున్, ఈ ఇన్ఫర్మేషన్ మనో సార్కి ఇవ్వండి. ఎస్ మేడం. ఈయనను తీసుకెళ్ళండి. అలాగే ఆర్టిస్ట్ని కూడా రమ్మని చెప్పండి. అలాగే మేడం. రా. ఇక్కడ 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 ఈ కళ్ళు కొంచెం పెద్దగా. లేదు 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 మిస్సు మిస్సు లేదు లేదు. జుట్టు చాలా ఎక్కువ. ఇంత చాలు. నల్ల ఏయ్, మర్యాదగా చెప్పు. చెప్పింది అర్థమైంది కదా, మర్యాదగా చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. త్వరగా చెప్పు. బాడీ ఇంత అంతే. పెద్ద పొట్ట. చిన్న చిన్న పొట్ట, చిన్నది. పెద్ద పెద్ద కళ్ళు, చిన్న. సార్ గొంతు ఎండిపోయింది. తాగడానికి ఏమైనా తాగడానికి దొరుకుతుందా? మంది ఏమైనా దొరుకుతుందా సార్? అర్జున్ సార్. అదే అదే. సార్ సార్ భలే ఉంది సార్. బ్రాండ్ అదిరిపోయింది. మొదటిసారి తాగుతున్నాను సార్. ఇప్పుడు నా బుర్రబా పని చేస్తుందబ్బా. మసిల్స్ అంతా బాగా పెద్దగా. ఇక్కడ 6 ప్యాక్స్, ఇంకా కళ్ళు పెద్ద పెద్దవి. ఇంత అయ్యో కాదు, ఇక్కడ పెద్ద. ఇక్కడ బాగా సార్. స్కెచ్ రెడీ సార్. వీడేనా వాడు? అవును సార్.
మా అమ్మ మీద ఒట్టు. వాడు చూడడానికి పెద్దగా ఇలాగే ఉన్నాడు సార్, నమ్మండి సార్. ఈయనే, పక్కాగా ఈయనే. అర్జున్, సార్ ఈ తాగుబోతుగాని తీసుకువెళ్ళు. ఓకే సార్. తీసుకెళ్లి తలకిందులుగా వేలాడదీసి నిజాలు ఎస్ సార్. ఏంటే? ఓకే, రండి వెళదాం. బాబాయ్, బాబాయ్ ఏమైంది? బాబాయ్ నీకేమైంది? తిరుగుతుంది నాయన, ఆ, తల తిరుగుతుంది, సరే, సరే, సరే. తల తిరుగుతుంది సరే, నాయన. జాగ్రత్త, జాగ్రత్త. నాకు బాబాయ్, బాబాయ్ ఉండని వదిలే, నేను తీసేస్తాను సరేనా? నువ్వు కంగారు పడుకో. అది సరే కాని బాబాయ్, నీ ఇంట్లో కొడుకు కోడలు అందరూ ఉన్నారు కదా, అలాంటప్పుడు నువ్వెందుకని పని చేస్తావు? వాళ్ళు నీ చేత పని లేదు చేయించుకుంటున్నారా? లేదు నాయన, నా కొడుకు నా కోడలు నా మీద చాలా అభిమానంగా ఉన్నారయ్యా. నేనంటే వాళ్ళకి ప్రాణమయ్యా. కానీ అలాగా? ఏం జరిగిందంటే నా మూర్ఖత్వం వల్ల నేనే సరుకులు కొనడానికి వస్తానయ్యా. నాకు అలా కొద్దిగా పొద్దు పోయినట్టు అలాగుంటుంది, కొద్దిగా వ్యాయామం చేసినట్టుంటుంది. తర్వాత ఐస్ క్రీమ్ కూడా తింటాను తెలుసా నీకు? నువ్వు భలే వడివి బాబాయ్. సరే పద, ఇంట్లో దేబడతాలే పద. వద్దు నాయన, నేను చెప్తున్నానుగా, నేనే నిదానంగా వెళ్తానయ్యా. అబ్బా బాబాయ్, నా మాట విను, ఇంట్లో దేబడతానని చెప్తున్నాను కదా, ఇంకెనడు. సరే నీ ఇష్టం, నువ్వు ఇంత బలవంతం చేస్తున్నావు కాబట్టి నువ్వే తీసుకొని వెళ్ళి వదులు నన్ను, సరేనా? సరే పద, జాగ్రత్త. పద వెళ్దాం. బాబాయ్, నీ ఆరోగ్యం జాగ్రత్త, అర్థమైందా నీకు? ముఖ్యంగా ఈ వయసులో ఐస్ క్రీము గీస్ క్రీము తినకు. ఏంటి, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యం జాగ్రత్త. బాబాయ్, ఇదిగో నీ సంచి, నేను వెళ్ళొస్తాను. కుదరదు, నువ్వు కొద్దిగా లోపలికి రా, నువ్వు కొంచెం టీ తాగెళ్ళు. పర్వాలేదు బాబాయ్, నాకు చాలా పనులున్నాయి, ఇంకో రోజు వచ్చి తింటాను. సరేనయ్యా, నీకోసం నేను ఎదురు చూస్తుంటా. ఎప్పుడైనా ఇంటికి వచ్చి టీ అన్నా తాగాలి, సరేనా? ఖచ్చితంగా రావాలి నువ్వు. ఓకే, బాగున్నాను నాయనా, చల్లగా ఉండు. నువ్వు ఏమనుకుంటున్నావు అవన్నీ జరగాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తానయ్యా. సరేనా? జాగ్రత్తగా వెళ్ళి రావయ్యా. వెళ్ళొస్తాను. వచ్చావా? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? వంట చేయాలని నీకు తెలీదా? నువ్వు వెళ్ళి రావడానికి ఎంతసేపా? మాట్లాడరేటి, మాట్లాడండి. ఏం జరిగిందంటే మార్కెట్లో కళ్ళు పడిపోయినానమ్మా, అందువల్లే లేట్ అయిందమ్మా. మీరు మీ సాకులు చెప్పాలంటే ముందు మీ దగ్గరే అన్ని నేర్చుకోవాలి. రోజు మీరు చెప్పే సాకులు విని అలసిపోయి ఉన్నాను. నాకు చాలా ఆకలేస్తుంది. ఇప్పుడు నేనేం తినాలో చెప్పండి. జరగండి, ఏం తీసుకొచ్చారో చూస్తాను. అరే మావయ్య, మీరేం ఫ్రూట్స్ తీసుకుని వచ్చారు? నేను ముందే చెప్పాను కదమ్మా, మార్కెట్లో కళ్ళు తిరిగి పడిపోయినానని చెప్పి. అప్పుడే సంచిలో ఉన్న పళ్ళు కింద పడిపోయినాయమ్మా. ఏదైనా సాకు చెప్పాలంటే నమ్మే విధంగా చెప్పండి. ఈ విధంగా చెప్పచ్చు కదా, డబ్బులు దాచుకోవడానికి మాగుపోయిన పళ్ళని తీసుకొచ్చానని చెప్పచ్చు కదా. బయటికెళ్ళి దాచుకున్న డబ్బులన్నిటినీ మీ ఇష్టానికి ఖర్చు పెట్టుకుంటున్నారన్నమాట. చెప్పండి, ఇప్పుడెందుకు నోరు మూసుకుని ఉన్నారు? మళ్ళీ ఏమైంది మీ ఇద్దరికి? చూసారా మీ నాన్న ఎలాంటి పళ్ళు తీసుకొచ్చాడో? ఆకాష్, నువ్వన్నా కొద్దిగా కొడలకు చెప్పు. ఏం జరిగిందంటే మార్కెట్లో కళ్ళు తిరిగి కింద పడిపోయాను. సంచిలో ఉన్న పండ్లన్నీ జారి కింద పడిపోయినాయి. వాటికి మట్టట్టుకున్నాయ్యా.
ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు? నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి ఇలాగే చేస్తూ ఉన్నావు. నీకు విషయం తెలుసా? నేను నిలబెడితే మీకోసం ఎంత ఖర్చు పెడుతున్నానని నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మీకు ఖర్చు పెట్టడం బదులు ఒక పని మనిషిని పెట్టుకోవచ్చు. కనీసం తను ఇంటి పనులైనా కరెక్ట్గా చేస్తుంది. కానీ నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం లేదు. తను నాకు ఎన్నోసార్లు చెప్పింది నిన్ను వృద్ధాశ్రమంలో చేర్చేమని. కానీ నాకే బుద్ధి లేదు. నలుగురు 4 విధాలుగా మాట్లాడతారనే మిమ్మల్ని అక్కడికి పంపించకుండా ఉన్నాను. ఇప్పుడు చూడు, మాకు ఆకలేస్తుంది, కానీ నువ్వు వంట ఇంకా చెయ్యనే లేదు. వెళ్ళండి, తొందరగా మీరు వంట చెయ్యండి. ప్రకాష్, వదలండి. హే, రమ్మంటున్నా కదా. చెప్పండి ఏంటో. ఈరోజు ఈవినింగ్ మనం ఒక పార్టీకి వెళ్తాం. నువ్వు తొందరగా రెడీగా ఉండు, సరేనా? ఓకే బాస్. సరే, తప్పకుండా. ప్రకాష్, వదలండి ప్లీజ్. రమ్మంటున్నా వద్దు. కదా. నో, రమ్మంటున్నా చెప్తున్నాను కదా, వదలమంటున్నాను కదా, వదలండి. చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అరే మామయ్య ఆకాశ్ వచ్చారు బిడ్డ, చూడు. నీకోసం టీ తీసుకొచ్చాను రా. గ్రీన్ టీ, బ్లాక్ టీ. ఎందుకు నాన్న ఎప్పుడు చూసినా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు? నానా, ఈ టీ నాన్న ఇంత దరిద్రంగా ఉంది. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ బ్లాక్ టీలో షుగర్ వేయొద్దని చెప్పి, కానీ నువ్వు నా మూడంతా చెడగొట్టావు. సారీ డియర్, ఇదంతా ప్రకాష్, మామూలే నేను కదా. చెప్పేది వినమంటున్నానా? రేపు సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి. కోప్పడకే. రేపు నన్ను పార్లర్ కూడా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే రేపు అందరిలోని నేను బెస్ట్ గా కనిపించాలి. ఓకే ప్రకాష్, ప్లీజ్ రా. ఓకేనా? హే, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అరే బావా, ఏదో ఒకటి ఇవ్వొచ్చుగా. దీనికి సమయ సందర్భం అంటూ ఉండదా? బాగా మేకప్ వేసుకుని బయలుదేరేశారు ఎక్కడి నుంచో. అబ్బా బావా, టైం మీలాంటి వాళ్ళకే గాని నాలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పు? 24 గంటలు రోడ్లో తిరుగుతూ ఉంటాం. ఇవ్వు. దా తీసుకో, ఇక నుంచి వెళ్ళి ముందు. దేవుడు నీకు ఆశు ఎక్కువ ఇవ్వాలి. దేవుడు నీకు ఆయుష్ ఎక్కువ ఇవ్వాలిరా. శివంగి, ఎక్కడున్నావు? సార్, నేను ఇప్పుడు గాంధీనగర్ లో ఉన్నాను. శివంగి, ఒక బ్యాడ్ న్యూస్. ఏమైంది సార్? సిటీ హాస్పిటల్లో డాక్టర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఓ మై నువ్వు గాడ్. ఒక పని చేయి, నేను ఆ లొకేషన్ నీకు పంపిస్తాను. నువ్వు వెంటనే అక్కడికి వచ్చే, మేము కూడా అక్కడికే వస్తాం. మేము డాక్టర్లం కాదు, చాలా క్రూరమైన వాళ్ళం.
మేము కరోనా డెత్ అని చెప్పి పేషెంట్ యొక్క బాడీ పార్ట్స్ అన్ని అమ్మేస్తాము.